అయితే ఇప్పుడు మీరు అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్న తర్వాత మీరు ఒక గుడికి చేసినా, ఏం చేసినా గాని ఇప్పుడు టీటీడీ మెంబర్ కింద ఉన్నప్పుడు మీకంటే ఫ్యామిలీకి ఇచ్చే టైం చాలా తక్కువుంటది కదా సార్. ఒకటండి. నాకు తెలిసి నేనొక 7 8 ఇయర్స్‌గా హ్మ్. ఐ విల్ సపోర్ట్ ద ఫ్యామిలీ లైక్ ఉన్నంత వరకు మోస్ట్‌లీ ఐ విల్ కుక్ విత్ మై ఫ్యామిలీ. ఫా అంటే ఒక అటాచ్‌మెంట్ ఫ్యామిలీతో. హ్మ్. కుక్ అనేది ఒక అటాచ్‌మెంట్. హ్మ్. ఫ్యామిలీతో ఎప్పుడూ ఉంటదండి. హ్మ్. మీరు రోజు ఫ్యామిలీ మొహలు చూసుకొని కూర్చోలేం. హ్మ్. మీరు ఎట్లాగో పనికెళ్ళాలి, చేయాలి. లేదంటే వాళ్ళే అంటారు, "నువ్వు పనికెళ్ళు, ఎందుకు ఇంట్లో ఉన్నావు" అంటారు. హ్మ్. సో, దట్ హాస్ టు క్యారీ దట్. బికాస్ మై సన్ ఆల్సో కంప్లీటెడ్ ఆర్కిటెక్చర్. హ్మ్. సో, వాడితో నేను కంపెనీగా మాట్లాడతాను. ఆయన అబ్బాయి తన స్టైల్ తనలో ఉంటాడు. లైఫ్ స్టైల్ ఏంటి ఉంటదో ఉంటది. బట్ మనం గైడ్ చేస్తాం. హ్మ్. వాళ్ళకి తెలుసంతా. హ్మ్. డాటర్ ఈస్ డూయింగ్ మెడిసిన్. యాహ్! సో, వి ఆర్ ఆల్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఎళ్ళిపోతే మీ ఇద్దరే. వి ఆర్ ఆల్‌వేస్ లైక్ ఎ ఫ్రెండ్స్ హ్మ్. ఫ్రమ్ ద బిగినింగ్. హ్మ్. అండర్‌స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు మేము ఫన్‌గా మాట్లాడుకుంటాం. జోక్స్ ఏసుకుంటాం. అన్నీ బానే ఉంటుంది. హ్మ్. అట్లాగే ట్రావెల్ అవుతాం. సో, అక్కడ వచ్చి హస్బెండ్ అంటే ఇట్లాగా, వైఫ్ వైఫ్ అంటే అట్లా ఇట్లా అట్లా అట్లా ఉండదు. ఉండదు. తమిళనాడులో మోస్ట్ ఆఫ్ టైమ్ అట్లాగే ఉంటది. హ్మ్. ఫ్యామిలీ. హ్మ్. సో, అందువల్ల మేము కూడా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. హ్మ్. మాకు ఆహ్, ఆ మిస్సింగ్ అనేది ఫోన్‌లో మాట్లాడతాము. ఎక్కువ సార్లు మీరు ఫోన్‌లో మాట్లాడితే వాళ్ళు ఎందుకు రోజు ఫోన్ చేస్తుంటారు. సో, ఏదైనా నేచురల్‌గా ప్రాసెస్‌లో జరగాలి కరెక్ట్. కదా! మీరు నేనిప్పుడు సినిమా కొత్తగా చేసి ఆ సెట్ తీసుకెళ్ళి చూపిస్తే చిన్న పిల్లల్లా ఉంటది. ఎట్లా చేశానని. సో, అదొక అడుగుతారు తను. యెస్. ఏంటి ఇట్లా ఓకేనా? ఆ! ఆ! వచ్చిందా? ఆ! నేను మిస్ అయినా అని అడుగుతారు. హ్మ్. లేదు లేదు నాకు తెలిసి ఏదో వస్తుంది. హ్మ్. బెటర్‌గా వస్తుంది అంటుంటాను. యెస్. అంతే తప్ప నేను ఆహ్, ఇంకా మళ్ళీ నేను న్యూ గ ఓపెన్ చేస్తే ఇంకా ఇంకో పెద్ద ఆడిటర్ అవన్నీ ఇప్పుడు ఏవి నేను ప్లాన్ చేయలేదండి. అదే. అదే. ఐ నెవర్ ప్లాన్ అండ్ పీపుల్ ఆర్ మోర్ ఓవర్ వేర్ ఐ హావ్ సీన్ పీపుల్ నన్ను ఎయిర్‌పోర్ట్‌లో కలిసి ఎవరు కలిసి పీపుల్ ఆల్వేస్ టాక్ అబౌట్ యాదాద్రి టెంపుల్. వాళ్ళు సినిమా గురించి మాట్లాడట్లేదు. యెస్. అంటే సినిమాలో ఉన్నప్పుడు మాట్లాడేవారు. బట్ ఏంటంటే మనం చేసేటప్పుడు సినిమాలో వన్స్ యూ డూ ద బెస్ట్ క్వాలిటీ హ్మ్. దెన్ పీపుల్ స్టార్ట్ టాకింగ్. హ్మ్. సో, ఇప్పుడేమైపోయిందంటే ఏది గ్రాఫిక్స్, ఏది సెట్ అని తెలియకుండా పోయింది. తెలియకుండా అయిపోయింది. సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు దానికున్న జడ్జ్. ఇంపార్టెన్స్ అనేది ఆ! తగ్గిందింక. తగ్గిందది. హ్మ్. మనం ఎంత చెప్పినా తగ్గిందది. హ్మ్. బట్ ఐ ఐ థాట్ ఆఫ్ ద టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. యెస్. దట్ హాస్ టు బి డన్. యాహ్! యెస్. అదే ఇప్పుడు మీరు జెప్పారు. అంటే మేమిద్దరం జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్స్ ఉంటామని జెప్పి. మన వాసుకి గారిని గూడా అదే ఆనంద్ గారి గురించి మాట్లాడితే ఆయనెక్కడున్నారో మీరే చెప్పండి. మాకే కనపడడం తగ్గిపోయిందని జెప్తున్నారు. బట్ కరెక్టింగ్ ఆన్ ద ఫోన్ అని చెప్పారనమాట యాక్చువల్‌గా. హ్మ్. ఎప్పుడో ఒకసారి ఫోన్ జేస్తారు. అప్పుడు నేను మాట్లాడతానన్నట్టు. సో, కమింగ్ టు సార్ అంటే మీరు బెస్ట్ చెఫ్ అని జెప్పారు మీరు. బెస్ట్ చెఫ్ మీ హ్మ్. ఇంట్లో కుక్ చెఫ్ చేస్తాను. బెస్ట్ అని చెప్పనండి. ఆ! ఆ! కుక్ కుక్ చేస్తానంతే. చేస్తారు జస్ట్. సో, ఫుడీ ఎవరు ఎక్కువ? ఎవరు లేరు. ఎవరు వి ఆర్ అందరు నాట్ లిమిటెడా? వి ఆర్ వెరీ అంటే మాకు కారం ఎక్కువ తినం మేము. హ్మ్. బట్ వి ఆర్ మోర్ ట్రెడిషనల్ ఫుడ్ హ్మ్. అండ్ కుక్. హ్మ్. సో, అట్లా ఫుడీ అనేది ఏమి లేదు. ఏం ఏదో లేదు. చిన్నప్పుడేదో నార్మల్. నేను షూటింగ్‌లో కొత్తగెళ్ళేటప్పుడు ఇంకింతింత క్యారేజీలు చూసి అని అట్లా తిన్న రోజులున్నాయి. ఓకే. తర్వాత అట్లాగా హ్మ్. ఇప్పుడు మనకి అవి లేదు. సో, హ్మ్. వి ఎంజాయ్ ద ఫుడ్ బట్ యెస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్